మావిగన్ను ప్రజలు పిచ్చి ప్రకటనలా చూస్తున్నారు. విమర్శలకు అమరావతి అభివృద్ధితోనే సమాధానం. పార్టీ శిక్షణా తరగతుల్లో చంద్రబాబు. చట్టాలు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. డిపార్ట్మెంట్లో ఆధునిక టెక్నాలజీ తీసుకొచ్చాం. పోక్సో కేసులో కఠిన శిక్షలు పడుతున్నాయన్న అనిత. 28 నెలల్లో రేవంత్ సాధించింది ఏమీ లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు. తాము వచ్చాక అధికారులకు బుద్ధి చెప్తామన్న కేటీఆర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం అందిస్తున్నాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఎన్నికల వరకే రాజకీయాలన్న పొంగులేటి. 10 ఏళ్ల అవినీతిపై జీవన్ రెడ్డి పోరాటం. ఇప్పుడు కేసీఆర్ తో కలిసి ఎలా పనిచేస్తారు? ఆత్మాభిమానం వదులుకున్నారన్న ఆది శ్రీనివాస్. ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ సభ. అదే రోజు బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి. సభా స్థలాల పరిశీలన. మావిగన్ పై ప్రజల్లో చర్చ జరగాలి. అమరావతిలో ఉన్నది 70,000 జనాభా. 1,00,000 కోట్లెందుకన్నా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. బొత్స కన్నీటికి కారణమేంటో గతాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఏడుపు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు. డబ్బులన్నీ ఒకే చోట పెడతారా? అలాగైతే అమరావతి గోస్ట్ క్యాపిటల్ అవుతుంది. మావిగన్ కు మద్దతు పెరుగుతోందన్న అమర్నాథ్. శ్రీవాణి టికెట్ల జారీలో జాప్యం. సర్వర్ సమస్యతో సతమతం. ఆఫ్లైన్ లో జారీకి టీటీడీ చర్యలు. చర్చ్ లో టీటీడీ బోర్డు మెంబర్ ఆర్ఎన్ దర్శన్ భార్య కొడుకుతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. రాజీనామాకు హిందూ సంఘాల డిమాండ్. ధాన్యం కొనాలంటూ రాస్తా రోకో. కోదాడ ఖమ్మం రహదారిపై ఆందోళన. జాప్యం తగదంటూ రైతుల నినాదాలు. నిజామాబాద్ ఎక్సైజ్ కమిషనర్ తీరుపై నిరసన. డిప్యూటీ సూపరింటెండెంట్ రాజీనామా. చర్యలు తీసుకోవాలన్న శ్రీనివాస్ గౌడ్. నిజామాబాద్ జిల్లా వాడిలో టెన్షన్. పంట పరిహారంపై నేతల సవాళ్లు. బీజేపీ నాయకుడు దినేష్ అరెస్ట్. అనకాపల్లి జిల్లా ములకాలపల్లిలో ఆధ్యాత్మిక శోభ. ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న మై హోమ్ చైర్మన్ రామేశ్వరరావు దంపతులు. ఉస్మానియా యూనివర్సిటీకి చేయూత. 3 బస్సులు అందజేసిన ఎస్బీఐ. తగ్గనున్న విద్యార్థుల ప్రయాణ సమస్యలు. ఆటోలో బంగారం మర్చిపోయిన మహిళ భద్రంగా అప్పచెప్పిన జగంపేట పోలీసులు. సీసీ కెమెరాల సాయంతో గుర్తింపు. అక్రమంగా సిలిండర్ల నిల్వ. భారీగా లిక్కర్ బాటిళ్ల పట్టివేత. హైదరాబాద్ మంగళహాట్ లో పోలీసుల తనిఖీలు. ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం. బెంగాల్లో మార్పు కోరుకుంటున్నారు. అవినీతి నేతలకు శిక్ష ఖాయమన్న ప్రధాని మోదీ.